హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? రేపు నేను కుర్చీల దగ్గరికి వీడియోలు కనిపిస్తున్నట్లు సెట్ చేసేసేయండి. ఇలా పెట్టుకుంటే మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందంటే ఫంక్షన్స్లో శారీ కట్టుకోవటం. మనం ఇంట్లో అయితే గంటలు గంటలు రెడీ అవ్వచ్చండి, బయట ఇలా రెడీ అవ్వలేము కదా. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. అయిపోయిందండి. ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి కావాల్సిన పెట్టికోట్స్ మనం ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ సెట్ చేసుకొని దాంట్లోనే బ్లౌజ్ పెట్టేసి ఇలా గనక కవర్లో పెట్టేసుకుంటే ఇంకా మనకి భయమే ఉండదండి. చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోవచ్చండి. నేను బయట ఎక్కడైనా ఫంక్షన్స్లో శారీస్ కట్టుకోవాలి, మార్చుకోవాలి అన్నప్పుడు నేను ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకుంటానండి. స్పెషల్లీ నాకైతే గంటలు గంటలు పడుతుందండి శారీ కట్టుకోవటం, రెడీ అవ్వటం. అందుకే ముందే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా దీని మీద జ్యువెలరీ చూద్దామా. నల్ల పూసలండి, బ్లాక్ చైను,
గోల్డ్ది ఉందండి, కానీ వేసుకొని నాకు బోర్ కొడుతుందండి. అందుకని అప్పుడప్పుడు ఇలా కొంచెం సరదాగా వేసుకోవటానికి ఒకటి చేయించుకున్నానండి. ఇది 1 గ్రామ్ గోల్డ్దండి. లాకెట్ నేను విడిగా కొనుక్కొని ఆ బ్లాక్ బీడ్స్ కూడా కొనుక్కొని నా పర్సనాలిటీకి తగ్గట్టు కొంచెం పొడుగ్గా నేనే కస్టమైజ్ చేయించుకున్నానండి తెలిసిన షాప్లో. నాకు పొడుగ్గా ఉంటే ఇలా హారం లాగా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. యాక్చువల్లీ నా పర్సనాలిటీకి బాగా సెట్ అవుతుంది. ఇది నేను ముందే ఎప్పుడో చేయించిందేనండి, ఆల్రెడీ వేసుకున్నాను కూడా, 1-2 ఫంక్షన్స్లో వేసుకున్నాను. అది ఎలా ఉంటుందో ఒక చిన్న పిక్ పెడతాను చూడండి. ఇలా ఇంత పొడుగు వస్తుందన్నమాట. దీనికి కాంబోగా పైన ఇలా నెక్ పీస్ అండి, నెక్ దగ్గరికి నెక్లెస్ అనమాట. ఇది ఈ 2 మ్యాచింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చుతుంది పర్సనల్గా. ఈ బ్లాక్ శారీ కూడా ఇవి బాగా మ్యాచ్ అవుతాయి అని అనిపిస్తుందండి. అందుకే అవి 2 వేసుకుందామని డిసైడ్ చేశాను అనమాట. చూడండి, ఒకసారి ఆల్రెడీ వేసుకున్నాను, ఇలా ఉంటుందండి. వీటి మీదకి కమ్మలండి, నా ఫేవరెట్ అండి. ఈ మధ్య తీసుకున్నాను, ఇప్పటి వరకు అయితే వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేసుకోబోతున్నాను. నాకు చాలా చాలా నచ్చాయండి. ఇవి మ్యాట్ ఫినిషింగ్వి అండి, చాలా బాగున్నాయండి. సో ఇవి వేసుకుందాం అని రెడీ చేసేసుకుంటున్నానండి. ఈ శారీ మీదకి ఈ కమ్మలు, ఈ బ్లాక్ చైన్ ఇది బాగా సెట్ అవుతుంది అని అనుకుంటున్నానండి. గాజులండి, బ్యాంగిల్స్ సైడ్ ఏమో రెడ్వి తీసుకున్నానండి, మధ్యలో గోల్డ్ కలర్వి తీసుకున్నానండి. మనం శారీ కలర్ బ్లాక్ అని వేసామనుకోండి, ఆ రెడ్ మధ్యలో బ్లాక్ అతిగా అయిపోతుంది అని అనిపిస్తుందండి. అందుకే గోల్డ్ కలర్ తీసుకున్నానండి. మనకి ఫ్లవర్స్ ఎలాగో కొంచెం పసుపు పూలు ఉన్నాయి కదండి. సో ఇంకొక చేతికి వాచ్ అండి. ఇదండి రేపు ఫంక్షన్లో నేను కట్టుకోబోయే శారీ, నా జ్యువెలరీ సింపుల్గా వేసుకుంటున్నానండి. ఎలా ఉందండి చెప్పండి మీరు. అయితే నేను ఎప్పుడు చెప్పాను కదండి, ఫంక్షన్కి బయట ఎప్పుడు రెడీ అవ్వాలన్నా నేను ఇవన్నీ ఆ శారీ అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా ఒక బాక్స్లో బ్యాంగిల్స్ కానివ్వండి, నేను వేసుకునేవి శారీ పిన్స్, హెయిర్ పిన్స్ అన్నీ ఒకే బాక్స్లో పెట్టేసి ఆ శారీతో పాటు ఆ కవర్లో పెట్టేసుకుంటానండి. నేను ఇంకా రెడీ అవ్వాలన్నప్పుడు ఈ కవర్ తీసుకొని వెళ్ళిపోయి ఒక 10 మినిట్స్లో టక్క రెడీ అయిపోయి అలా బయటకు వచ్చేస్తానండి. ఫంక్షన్ అంటే గోరింటాకు లేకుండా ఎలా ఉంటాం చెప్పండి. అది కూడా నేను గోరింటాకు అంటే పిచ్చి కదా మనకి. సో గోరింటాకు కూడా పెట్టేసుకుంటున్నానండి ఈరోజు. ఈ గోరింటాకు నేను ఎలా వేసుకుంటానో ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. పెరుగు, చింతపండు, నిమ్మరసం కలిపేసి వేసుకుంటానండి. అసలు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్రతి వీడియోకి ఇది స్టార్టింగే చెప్పాలండి, నాకు అసలు గుర్తుండట్లేదు ఆ విషయం. టక నేను ఏదో చెప్పేసుకుంటున్నాను, అవి చూపించేసుకుంటున్నాను. ఈ సబ్స్క్రైబ్ చేయండి అనేది ఎప్పుడూ మర్చిపోతానండి. మళ్ళీ నేను స్టార్టింగ్కి వచ్చి అవి ఎడిట్ చేసుకొని మళ్ళీ చెప్తూ ఉంటానండి. బట్ ఈరోజు అంత టైం లేదండి, అందుకే ఇక్కడ యాడ్ చేసేసాను, అంటే ఇక్కడ చెప్పేశాను అనమాట. ఇంతకీ నేను చెప్పిన గోరింటాకు డిజైన్స్లో మీరు ఎవరైనా ట్రై చేశారా అండి? డిజైన్ బాగుంటుందక్క అని చెప్తున్నారు, బట్ అసలు మీరు ట్రై చేశారా? మీకు ఎలా వచ్చింది? మీరు పెట్టగలుగుతున్నారా? మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కూడా చెప్పండి కింద. నా గోరింటాకు డిజైన్స్ మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి, చాలా థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ ఈ విషయం నేను మీకు చెప్పాను, గోరింటాకు వీడియోస్ మాత్రమే ఎక్కువగా చూస్తున్నారు. మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఏమైనా మీ సజెషన్స్ ఇస్తే నేను ఫాలో అవుతానండి ఖచ్చితంగా. రేపు ఫంక్షన్ దగ్గర ఏమేం వంటలు చేశాము అంటే నేను ఒక్కదాన్నే చేయనండి, మా పిన్ని వాళ్ళు వస్తున్నారు, మరదలు ఉంది, అండ్ కజిన్ బ్రదర్ మా తమ్ముడు ఉన్నాడండి, చాలా బాగా వంట చేస్తాడు వాడు కూడా. వాడి హెల్ప్తో అలా మెయిన్ అయితే నేనే ఉంటానేమో, వాళ్ళ హెల్ప్ తీసుకొని అందరం కలిసి చేసుకుంటామండి. అందరం కలిసి వంట చేసుకొని ముచ్చట్లాడుకుంటూ గొడవలు, అల్లరి, నవ్వులు భలే ఉంటుందండి. మేమందరం కలిస్తే అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, బీభత్సంగా ఉంటుందండి. అంత గోల చేస్తామన్నమాట, అంత అల్లరిగా ఉంటుంది. రేపు
వీడియో తీద్దాం అని అనుకుంటున్నానండి, వంట వీడియో తీద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ నాకు కుదిరితే ఖచ్చితంగా వీడియో తీస్తానండి. వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, ఏం చేసాము ఏంటి అనేది. ఈ రోజుకైతే ఇంకా ఈ గోరింటాకు వీడియో చూసేసేయండి. రేపు కాకుండా నేను శనివారం కానివ్వండి లేదా సండే మళ్ళీ కలుద్దామండి. అంతటి వరకు బాయ్ బాయ్ అండి. టేక్ కేర్. 2 అవర్స్ తర్వాత చూడండి ఇలా పండిందండి, చాలా బాగా పండిందండి. అయితే దీన్ని కొంచెం స్పెషల్ చేద్దామని చెప్పేసి ఈ కోన్ ఉంటుంది కదండి, మెహందీ కోను, దాంతో చూడండి ఇలా అవుట్లైనర్ లాగా పెట్టేశానండి. ఇలా ఇది చాలా అంటే చాలా లుకింగ్ ఉంటుందండి పండిన తర్వాత. ఇది ఎలా వచ్చిందనేది రేపు మార్నింగ్ నేను షార్ట్ వీడియోలో పెట్టేస్తానండి. ఇప్పటికైతే ఇక్కడి వరకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ దిల్లు వంటింట్లో హరివిల్లు.